హైందవ సంప్రదాయంలో ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. హిందువులకు ఏకాదశి తిథి అతి ముఖ్యమైంది. అత్యంత నియమనిష్టలతో ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. హిందూ సంప్రదాయంలో ఏకాదశి ఉపవాసానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఒకవేళ ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండడం కుదరనప్పుడు, ఉండలేనప్పుడు కనీసం వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం ఉన్నట్టే లెక్క అని చెబుతారు పెద్దలు. అసలు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అన్న పేర్లెందుకొచ్చాయి? వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని ఉత్తర ద్వారం గుండానే ఎందుకు దర్శనం చేసుకోవాలి? వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి? మొదలైన వివరాలతో ఒక వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లోనూ ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, వీలైతే చూడండి. ఏకాదశి రోజు అన్నం తినడం మహాపాపంగా చెప్తారు పెద్దలు, పురాణ గ్రంథాలు. మళ్ళీ ద్వాదశి నాడు తప్పకుండా అన్నం తినాలని చెప్తారు. మరి ఏకాదశి నాడు మాత్రం అన్నం ఎందుకు తినకూడదు? దీని వెనుకున్న పురాణ కథనం విషయానికి వస్తే, ఒక సందర్భంలో శక్తిదేవత ఆగ్రహం నుంచి తనను తాను రక్షించుకోవడానికి మేధా మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టడంతో ఆయనను ఖననం చేశారట. తర్వాత ఆయన శరీర భాగాలన్నీ భూమిలో కలిసిపోయాయి. మహర్షి శరీర భాగాలను ఖననం చేసిన ప్రదేశంలో బియ్యం, బార్లీ పెరిగాయట. మేధ మహర్షి భూమిపై మరణించిన రోజు ఏకాదశి. కాబట్టి ఆ రోజున అన్నం తినకూడదు అని చెప్తారు. ఏకాదశి రోజున అన్నం తిన్నవారు ఆ తరువాతి జన్మలో పాముల రూపంలో జన్మిస్తారని కూడా చెప్తారు. కాబట్టి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం తినకూడదు అని చెప్తారు. ఏకాదశి రోజు అన్నం తింటే మహర్షి శరీరాన్ని, అతడి రక్త మాంసాలను తిన్నట్టుగా అవుతుంది. కాబట్టి ఆ రోజు అన్నం తినకూడదు అని గ్రంథాలు చెబుతున్నాయి. మరి ఇంకొక కథనం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని చెబుతారు. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది అని చెబుతున్నారు పెద్దలు, గ్రంథాలు. ఇది ఏకాదశి రోజు అన్నం తినకూడదు అనడానికి వెనుక ఉన్నటువంటి పురాణ కథనాలు.